శ్రావణ మాసం అన్నా, వరలక్ష్మి వ్రతం అన్నా మన ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ కదా! ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాం. అందులోనూ హడావిడిగా, సందడిగా అందరితో కలిసి చేసుకోవడం ఫీల్స్ డివైన్. ఏమంటారు? ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న మాట. ఈరోజు నేను చూపించే వీడియోలో పూజా విధానంలో కానీ, అలంకారంలో కానీ ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సో, ఇంకా మీరు సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని చదువుతాను అండ్ నెక్స్ట్ టైమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. వరలక్ష్మి వ్రతం అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో మెమరీస్. అమ్మ వెనకాల తిరగడం, బాగా రెడీ అయ్యి ముత్తైదువులందరికీ పసుపు రాసి, తాంబూలాలు ఇవ్వడం, ఇవన్నీ వింటుంటే మీకు మీ మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా చెప్పండి? అవన్నీ చదివి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్‌గా ఇలా చేసుకున్నాము. మా ఇంట్లో కూడా చేసుకున్నాం. కాకపోతే 15థ్ రోజు చేసుకున్నాము. శ్రావణ శుక్రవారం మూడో వారం రోజు చేసుకోవడం కుదరలేదు. కొన్ని అరేంజ్‌మెంట్స్, డీఐవైస్‌కి నాకు చాలా టైం పట్టింది. ఆ వీడియో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు ఆ వీడియోలో నేను చాలా డీఐవైస్ అండ్ డెకరేషన్ ఐడియాస్ షేర్ చేయబోతున్నాను. సో, స్టే ట్యూన్డ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ, మా నాన్నమ్మ కానీ కలశం పెట్టే చేసేవారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ మా అత్తయ్య గారు అమ్మవారికి చీర కడతారు. నేను అదే ఫాలో అవుతున్నాను పెళ్ళైన తర్వాత నుంచి. బావుంటుంది కదా! జనరేషన్స్ నుంచి వస్తున్న ట్రెడిషన్స్, లెగసీని ఫాలో అవ్వడం. ఏమంటారు? ఇప్పుడైతే ఒక చిన్న టిప్. మీరు కనుక అమ్మవారి ముఖం వెండిది వాడుతుంటే మ్యాట్ ఫినిష్‌ది తీసుకోండి నెక్స్ట్ టైమ్. మామూలుది తీసుకుంటే లైట్ రిఫ్లెక్షన్ పడి షాడో లాగా నల్లగా కనిపిస్తుంది. నాకైతే మ్యాట్ ఫినిష్ చాలా నచ్చింది పర్సనల్‌గా. మట్టివి అయితే ఇంకసలు ప్రాబ్లమే లేదు. పక్కన నేను లాస్ట్ ఇయర్ చేసిన వరలక్ష్మి వ్రతం అమ్మవారి పిక్ పెడతాను. మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. नमः ओं नित्यपुष्टायै नमः ओं विभावर्त्यै नमः ओं आदित्यै नमः ओं दित्यै नमः ओं दीप्ताय नमः ओं कामाक्षै नमः ओं क्रोधसंभवाय नमः ओं अनुग्रहप्रदाय नमः. అమ్మవారికి వెండి పూలతో పూజ చేసేటప్పుడు ఎలా అలంకరించుకోవాలో నేను ఆల్రెడీ ఒక టిప్ షేర్ చేశాను షార్ట్స్‌లో. ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే దాన్ని ఖచ్చితంగా చూసేయండి. ఈ డెకరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు పాపులర్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా మొత్తం ఇవే ఉన్నాయి. ఎవరిని కించపరచడం అని కాదు. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. నిజానికి కంపేర్ చేసుకోవడం కూడా కాదు. వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి పనిని మన ఇష్టంతో, భక్తితో చేయడమే కదా కావాలి. ఇలా మా శక్తికి తగ్గట్టు ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాము. తర్వాత పూర్ణహారతి కూడా ఇచ్చాము. చాలా చక్కగా క్యాప్చర్ అయింది. ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో ఎలా చేసుకున్నామో షేర్ చేస్తాను. డీఐవై ఐడియాస్‌తో. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. చాలా ఐడియాస్ షేర్ చేసుకోవాలి. సో, స్టే ట్యూన్డ్. థాంక్ యూ.